కర్నూలు జిల్లాలో ట్రైన్ రాబరీ తీవ్ర కలకలం రేపింది. ఏకంగా 3 కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదును అపహరించారు దుండగులు. చాలా సింపుల్ గా దొంగతనం చేసి జారుకున్నారు. నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. హుబ్లీ విజయవాడ ప్యాసింజర్ రైల్లో భారీ చోరీ జరిగింది. 3 కోట్ల విలువైన బంగారం, 50,000 నగదును దుండగులు అపహరించారు. బంగారం, నగదు బ్యాగ్ కనిపించకపోవడంతో బాధిత వ్యాపారులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. బళ్లారి, హౌస్పేట్ ప్రాంతాల్లో బంగారం ఆభరణాలు అమ్మేందుకు వెళ్లిన పల్నాడు వ్యాపారులు రంగారావు, సతీష్ కుమార్ తిరుగు ప్రయాణంలో హుబ్లీ విజయవాడ ప్యాసింజర్లో నరసరావుపేటకు బయలుదేరారు. 3.5 కిలోల బంగారు ఆభరణాలు, నగదు బ్యాగ్లో పెట్టుకున్నారు. ఏసీ కోచ్లో ప్రయాణిస్తూ నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటలకు రైలు దొనకొండ చేరేసరికి నిద్ర నుంచి లేచి చూసుకున్న వారికి బ్యాగ్ కనిపించలేదు. నంద్యాల, గిద్దలూరు మధ్యలో బ్యాగ్ను దుండగులు అపహరించినట్టు గుర్తించారు. దీంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. చోరీపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. బ్యాగ్ను ఎవరు కొట్టేశారు, అసలు బ్యాగ్లో బంగారము, నగదు ఉందని వారికి ఎలా తెలుసన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.